ఏంటి పాపా ఇంకా బోనే అవ్వలేదా? నేను చెయ్యనా? హూ ఆర్ యు? ఈ రోజుల్లో పరిచయాలతో పని లేదు బేబీ. ఫ్రెష్గా కనిపిస్తే పూసేయడమే. అమ్మాయిలు ఈ మధ్య పొడి బట్టలో కన్నా తడి బట్టలోనే అందంగా కనిపిస్తున్నారు. నిధి నువ్వు ఇలా రావే. వాహ్, పేరుకు తగ్గట్టు దీని బాడీ మొత్తం నిధిలా ఉందిరా. దోచుకోవాలనిపిస్తుంది. యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. హో సిద్ధు వాడెవడు? నీ బాడీ గార్డా? కాదు, దీని బాయ్ ఫ్రెండ్. ఓ హీరోనా? అయితే నువ్వు పిలిస్తే ఏముంటది? సప్పగా ఉంటది. అదే నేను పిలిస్తే మజాగా ఉంటది. సిద్ధు, నానా సిద్ధు. జనరల్ గా మాట్లాడక కొడతారు, నేను కొట్టి మాట్లాడతా. అందులో నువ్వు అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం ఇదిగో ఇలా ఉంటది. నీకు చాలా ఎక్కువరా. అవునరా, ఎక్కువే. నాకు బాగా జీబీ ఎక్కువ. జీబీ అంటే నువ్వనుకుంటుంది కాదు రోయ్, గర్ల్స్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వేరే లెవెల్. వీడు హీరోని ఫిక్స్ అయిపోయాడు రా. మనం కూడా విలన్లని ఫిక్స్ అయిపోతే బెటర్. ఎప్పుడు హీరోలో గెలవర్రా, అప్పుడప్పుడు విలన్లు కూడా గెలుస్తారు. బ్రో ప్లీజ్ బ్రో, వదిలే బ్రో. అర్థమైంది బ్రో. ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే హీరోని గెలుస్తా బ్రో. చల్ హట్. ముట్టుకుంటానన్న వాళ్ళని కొట్టావు, బాగుందిరా. మరి నిన్ను ముట్టుకోమన్నా ముట్టుకోవు, ఎలారా? వస్తాయి మళ్ళీ మొదలెట్టావా? నీకు దండమే. పద పద, పార్టీ టైం అయింది. పేరెవరా ఫిక్స్ చేసింది? సారీ సార్. మరి క్యాప్షన్ ఏదిరా? డెబ్యూ డైరెక్టర్ కదా సార్, క్యాచ్ చేయలేకపోయాం. ఇప్పుడు చూడండి సార్. ఈగో ఒక బాప్, కొత్తగా ఉంది. ఐ లైక్ యూ. వస్తున్నా. ఓ మీరా, వచ్చేసారా? రండి. ఏంటండి ఏదో పొరపాటున పక్కింట్లోకి దూరినట్టు ఆ వింత రియాక్షన్ ఎందుకు? మనీలేగా, రండి. వామ్మో, ఈయన ఈగో హర్ట్ అయినట్టుంది. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. హోలీ రోజు కూడా ఒక్క చుక్క రంగు ఒంటి మీద పడకుండా వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్లా తళతళ మెరిసిపోతున్నారు. మీరు సూపర్. అసలు ఎలా అండి? హౌ? కొరుకుతా. కలర్ అయినా కలెక్టర్ అయినా నా ఈగో ముందు తలొగ్గాల్సిందే. నీకు చెప్పా కదా, సింగిల్ డ్రాప్ పడకుండా ఇంటికి తిరిగి వస్తానని. సింగిల్ డ్రాప్. అమ్మయ్య, అన్ని కింద పడ్డాయి ఆయన మీదే. ఎవడైనా కొడితే అమ్మ అమ్మ నడుస్తాడు. నువ్వేట్రా నాన్న నాన్న అంటున్నావు? ఎవట్రా మీ నాన్న? ఆర్మిక్స్ డ్రై ఫ్రూట్ కట్టి
బంటండి. బంటే తిండి నాకు గంటే తిండి వాళ్ళని మొహందానా ఈ రోజు వాళ్ళ అమ్మ గురించి తెలియాల్సింది చెప్పరా. అబ్బా ఆపండి, వీడు నిజంగానే మన పిల్లోడు. చూడండి కావాలంటే. నాన్నే నా దేవుడు ఈ టైటెకరా ఇదిగో. మా ఆయన నా దేవుడు. సారీ కంపు కొడుతుందేంట్రా? ఆ సిద్ధన్న నా చెడ్డీలో ఎగ్గేసి కొట్టాడు అన్న. వెళ్ళి పిల్ల మీద కూర్చోలేకపోయావా? ఆమెట్ అయిపోయింది ఎదవా. అయినా ఆ సిద్ధుగాడికి మధ్య పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది. ఆడు నేను ఎగ్గుతో కొట్టాడేమో, వాడిని నేను ఈగుతో కొడతా. పద, నువ్వెక్కడికి? నువ్వు రాబే. అది కా హాయ్. రే కాళ్ళు విరుగుతాయిరా. అసలు కన్న కొడుకుని పెంచాల్సిన పద్ధతి ఇదేనా? ఏ గురు ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడికి నాకు ఏ సంబంధం లేదు. అయినా ఈ మైసూర్ బోండంగాడు నా కొడుకేంటి? నేను చెప్పేది ఈ నా కొడుకు గురించి కాదు, మీ నా కొడుకు గురించి. అయినా మావాడి సైజ్ ఏంటి, మీ వాడి ఏజ్ ఏంటి? మావాడు గూట్లో గుడ్డేసుకుంటాడంట. ఏంటి మావాడా? యావయ్యో, ఈ డిస్కషన్ అంతా మీ వాడి గురించే. బయటేమో ఆడపిల్లల్ని, ఇంట్లో చిన్న పిల్లల్ని ఏంటేసుకొని మొత్తం ఏడొకడు తెల్లారితే ఇంట్లో పడి చేస్తాడు. మీ వాడు మళ్ళీ లిమిట్స్ దాటితే నేను కంట్రోల్ దాటిస్తా. చెప్పండి ఆడికి. బాయ్ ఆంటీ. బాయ్ బాయ్ అమ్మా. ఓహో, దుకాణం ఇంట్లోకి వచ్చేసిందిగా. ఓ పద్ధతి లేదు, పాడు లేదు. ఏది పద్ధతి గురించి పెంపకాల గురించి మీరే చెప్పాలి గురు. మరి నేనేగా చెప్పేది వినొచ్చుగా. ఇంట్రో అలాంటి. ఏ గురు వాట్సాప్ రే. బాయ్ బాయ్ ఆంటీ. బాయ్. ఆహా, గవర్నమెంట్ వీడియోలు బ్యాచ్ చేసిందని మనోడు ఏకంగా ఇంట్లోనే షో మొదలెట్టేశాడు. ప్రతిదానికి మావాడా మావాడా అంటాం కాదు, అది ఇద్దరికి పెళ్లి చేసి తగలడండి. గ్రీన్ టీ షర్టు, బ్లాక్ ప్యాంటు. పెద్దరికం అనేది కాస్ట్యూమ్స్ లో కాదు, కస్టమ్స్ లో ఉండాలి. పదరా, ఇక్కడే ఉండి అడల్ట్ సీన్ కనెక్ట్ అయిపోయినా ఉన్నాం. పద. ఈ ముసలుడికి కలర్ఫుల్ టీ షర్ట్ అవసరమా? వీడు మళ్ళీ కనిపించాడో మర్డర్ చేసేస్తా. ఆయన చూసేవారు సిద్ధు, చివరికి ఆ గుంతలక్కడి గాడు కూడా మనకు గడ్డి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అసలు నీకేంట్రా ప్రాబ్లం? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. ఆ అమ్మాయికి ఓకే, పైగా మినిస్టర్ ఫ్యామిలీ, మా ఇద్దరికి ఓకే, నీకే ఏంట్రా? నాన్న అది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్. దాని మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నాన్న. అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే. రే వీడేంటి పక్కన ఉన్న అమ్మాయిని పట్టించుకోకుండా పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? నువ్వన్నా చెప్పొచ్చుగా. మీరు నేను చెప్పేది వాడెందుకు చేస్తాడు? వాడికి అనిపించిందే వాడు చేస్తాడు. అవునరా, జాంగ్లో ఉన్నా. అరే ఉండరా, మళ్ళీ కాల్ ఇస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. బాబు గారు బొమ్మ. మీ బుక్. ఓ సారీ. థ్యాంక్స్ అండి. నేనంత బాగా నచ్చానా? నచ్చడం ఏంటి? మరి నా బొమ్మ ఏంటి? ఓ ఇదా, నచ్చింది కనిపిస్తే బొమ్మేయడం నా హాబీ. అంటే నచ్చాననే కదా. ఏయ్ హలో, నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేను జనరల్గా వేసాను అంతే, నువ్వే నాకు నచ్చలేదు. ఓహో, మరి నచ్చకపోతే నన్నెందుకు హక్ చేసుకున్నావమ్మా? చెప్పు. హగ్గా? నేను నిన్ను హక్ చేసుకోవడం ఏంటి? డోంట్ బీ స్మార్ట్. ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్. నా బొమ్మను నువ్వు నీ బుక్లో గీస్తే నీ బొమ్మను నేను ఇక్కడ ప్రింట్ వేసుకున్నాను. డిస్టర్బ్ చేసావబ్బా. ఏంటిది సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు? నేను చూడగానే ప్రపంచమే స్టక్ అయిపోయింది. సెన్స్ లెక్క. నాకు తెగ నచ్చేసావు. నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వేనా లైఫ్ పార్ట్నర్? నువ్వు ఫిక్స్ అయిపో. దిస్ ఇస్ టూ మచ్. సరే అయితే ఓ పని చేయి. నేను నచ్చాననుకో, ఇక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపో. నచ్చలేదనుకో, నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపో. వెళ్ళిపోతున్నావంటే
అంటే నచ్చేదాన్ని కదా. ఈ వైజాగ్ నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా. 2 days అని ముందుంటా. పట్టేస్తా. వెయిట్ చేస్తూ ఉండు. బాయ్. రే బంటి, ఇవాళ సముద్రం చాలా కొత్తగా కనిపిస్తుందిరా. అవునన్నా, నువ్వు కూడా నాకు చాలా కొత్తగా అనిపిస్తున్నావు. ఎందుకురా? ఎప్పుడు లేని నన్ను బయటికి తీసుకొచ్చి సబ్వే తినిపిస్తున్నావు. ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి? ఇవాళ అద్భుతం జరిగిందిరా. ఏంటి, నిధి అక్కని వదిలేసి వెళ్ళిపోయిందా? కాదురా, ఇంకో కొత్తక్క నా లైఫ్లోకి వచ్చింది. ఓ అందుకేనా నీ ఫేస్ లో కళ వచ్చింది? అవునరా, నేను కోరుకున్న అమ్మాయి నా కళ్ళ ముందు కనిపించింది. ఏది ఎక్కడుందన్నా? ఇక్కడే ఉందిరా, కానీ ఎక్కడో తెలియదు. వెతకాలి, వెతికి పట్టుకోవాలి. అన్నా, వైజాగ్ లో గూగుల్ కూడా తెలియని గల్లీలు నీకు తెలుసు కదన్నా. నువ్వు అనుకుంటే ఇట్టే కనిపెట్టేయగలవు. కనిపెట్టే. నా బంగారం రా. చీర్స్. ఈ వైజాగ్ నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా. 2 days అని ముందుంటా. అయ్యో ఈగో బావా, అక్కర్మ. నువ్వేంటి బావా ఇలా వచ్చావు? ఇలానా? పోనీ నీ లంగ జాకెట్ ఉంటే ఇచ్చేయి, అది కట్టుకొని అలా వస్తాను. అచ్చిచి. నువ్వు తీర్చేయకపోతే నిజంగానే వేసుకొస్తానండి. జరగా అంటే బావా యాగా. ఇప్పుడు నువ్వు నా ఏరియాకి వచ్చి నా ఇంట్లో ఉండకుండా ఇక్కడెక్కడ ఉంటే నా ఈగో ఏం కావాలి? అది కాదు బావా, నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను. చా, నువ్వు ఈ బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ తిరిగే వరకు మన వైజాగ్ రోజు ఊరుకుంటారా? అయ్యో, ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు. నీళ్ళు తాగునానా? బీచ్లో బాపు బొమ్మ ఇంటిది. ఐ నో, సెల్ఫ్ రెస్పెక్ట్. కానీ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కిలోలో ఉంటే నాకు ఈగో క్వింటల్లో ఉంది. టాకర్ బ్యాగ్స్. ప్లీజ్ బావా. ప్లీజ్ బావా. ఇప్పుడు బావేనా దేవుడు అనే టాటూకి ఫాంట్ ఫిక్స్ చేసి వెంటనే బయలుదేరు. ఎవరికి? ఇంకెవరికి? నీకే. ఆ టాటూ చూసారా సరే మన తాలూకా అని భయపడతారు. టాటూ వదిలే బావా, నేనే మరి వచ్చేస్తాను. ఇప్పుడేమైంది సెల్ఫ్ రెస్పెక్ట్? టాకర్ బ్యాగ్స్. ఆఫ్టర్ ఆల్ కార్ డోర్ వి నిన్ను చేత్తో క్లోజ్ చేయడం ఏంటి? చపాక్. చేయండి. శుభమా అని అమ్మాయి కోసం వెళ్తుంటే ఈ ఈగో కాడ ఎదురాడేంటి? వాము, వీడు సెకండ్ దగ్గర వెళ్తే దగ్గర వచ్చిన అమ్మాయి దూరం అయిపోద్ది. గో బ్యాక్. స్వాతి, హాయ్ అక్క. బాగున్నావా? బాగున్నాను. హాయ్ అక్క. హే బంటి. అమ్మా నాన్న అందరు బాగున్నారా? అంతా బాగున్నారక్క. నువ్వు పైకి పదా, నేను కాఫీ తీసుకొస్తా. సరే. నువ్వు రారా. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నా, నువ్వేంటి ఇక్కడ? ఇది మా బావెల్లు. ఓహో, ఆ వంకతో మా పక్కింట్లోకి వచ్చేసి చెప్పుకోవడానికి నా లవ్ స్టోరీలో మెమరీస్ లేకుండా చేస్తావా? చా, నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు. ఒక్క 2 days ఆగలేకపోయావా? అంత నచ్చేసానా? హలో హలో, ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ లో దూసుకెళ్ళిపోతున్నా? సర్లే, ఎలాగో మెడుతున్నా ఒకటే కదా, ఇక ఎవరి కోసం ఎవరు వస్తాయేంటి? ఇప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకెంత లవ్ ఉందో. దొంగ, నిన్న బీచ్ లోనే చెప్పొచ్చుగా. ఏంటి? నువ్వేం టెన్షన్ పడకు, నా కోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నేను ఎవ్వరికి చెప్పను. నువ్వు కూడా చెప్పు. అసలే మీ బావగాడు పెద్ద ఈగోస్టిక్. నేనే ఏదో మేనేజ్ చేస్తాలే. నీ- మన ఇద్దరం ఇలాగే సీక్రెట్ గా కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు లవ్ చేసుకుందాం. ఓకే బాయ్. రేపు నుంచి బాగా లవ్ చేసుకోవాలి. హాయ్. హాయ్ గురు. హే, హే. పైన చూస్తున్నావు ఏంటి? ఈ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటే ఇదో ప్రాబ్లం. పారాగ్లైడింగ్. ఓ, తప్పు ల్యాండ్ అయ్యవా? ఓకే. పారాగ్లైడింగ్ వైజాగ్ లో లేదు, బ్యాంకాక్ లో ఉంది. ఏయ్, గురు గురు, నువ్వు కనిపించేంత వీపీఎం కాదు. నైగో సాటిస్ఫై దగ్గర లాజిక్ సాటిస్ఫై అవట్లా. పై నుంచి ఎందుకు వస్తున్నావు? గురు, నీ పక్కింటి ఉండే కదా, పైనుంచి వస్తే ప్రాబ్లం ఏంటి? పక్కింటోడు పక్క నుంచి రావాలి కానీ పై నుంచి రావడం ఏంట్రా? చెప్పు చెప్పు చెప్పురా. నా కాలర్ పట్టుకున్నావు కదా, ఎస్, గట్టిగా. నేనే ఉంటా, పైంటికి పోను. నైకు హర్ట్ అయింది. ఏంటి నీకు ఈగోనా? హా. రేయ్, ఈగో అనేది BMW కార్ లాంటిదిరా. కొనడం చాలా ఈజీ, మెయింటైన్ చేయడానికి దూరం తిరిపోద్ది. అయినా నా ఈగో ముందు ఈగో ఎంతరా బచ్చా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్రతి ఒక్కరికి ఈగో అంట. హ. హే, నువ్వా? ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ?
కారెక్కు. ఏంటి ఎవరైనా గుద్దేశారని టెన్షన్ పడ్డావా? గుర్తిస్తే పర్లేదు కానీ నేను చూస్తేనే టెన్షన్ వస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పెళ్లికి ముందే కార్లో రొమాన్స్ అనుకుంటారు. ఒకసారి కొంచెం అమ్మాయిలా బిహేవ్ చేయవే ప్లీజ్. ఏ అబ్బాయిల రొమాన్స్ గురించి మాట్లాడాలా? అమ్మాయిలు మాట్లాడకూడదా? ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు. ఒకసారి కలుస్తావని. ఓహో, అంటే మీ డాడీ ముందు నిలబెట్టి పెళ్లి పంచాయతీ పెడతావా? నో, జస్ట్ క్యాజువల్ మీటింగ్. నీకు ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయను, అలాగని నిన్ను అస్సలు వదిలిపెట్టను. హాయ్ డాడీ. హాయ్ అమ్మా. హాయ్ అంకిల్. హాయ్ సిద్ధు, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకిల్, మీరు ఎలా ఉన్నారు? పొలిటీషియన్ కదా, ఇంట్లో తక్కువ విధులు ఎక్కువ ఉంటూ సొంత ఇంటికే చుట్టపు చూపులా వస్తున్నాను. సిద్ధు, ఒకసారి మీ పేరెంట్స్ని రమ్మను, కూర్చుని మాట్లాడదాం. ఓకే అంకిల్, కానీ అది డాడీ అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఎవరు సార్ ఈ అబ్బాయి? అన్నీ కుదిరితే అల్లుడవుతాడు. ఏం చేస్తుంటాడు? సివిల్స్ లో టాపర్. అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి అమ్మాయి? తను చదివి ర్యాంక్ కొట్టాడు, ఇది తనకి సైట్ కొట్టి ఫెయిల్ అయింది. హాయ్ ఆంటీ. హాయ్ నిధి. ఏంటమ్మా నా గురించి మీ ఫ్రెండ్ కి గొప్పలు చెప్తున్నట్టున్నా? చెప్పుకోవాలనే ఉంది. సిద్ధు ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికీ చెప్పుకోవాలని ఆశపడుతున్నా. నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డానో ఒప్పుకునే రకం కాదమ్మా వాడు. వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు. బట్ ఒకసారి నచ్చితే మన మొత్తన్నా వదిలిపెట్టాడు. అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను. హలో, ఏంటి ఆనందం లేదా? ఆపకుండా బుక్ నువ్వు తెగ తినేస్తున్నావు. ఇది బుక్ చదివితే మన కోసం కాదుగా. నీలాంటోడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం. ఏం స్వాతి, పక్క పక్కన ఉన్న వాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసిమెలిసి ఉండాలి గాని విడిపోయిన స్టేట్స్ లా సెటైర్ వేసుకోవడం ఏంటమ్మా? నువ్వు మాట్లాడేది ఏం అర్థం కావట్లే. నేనేం మాట్లాడలేదే. నేను నోట్తో మాట్లాడితే నువ్వు నీ కళ్ళతో మాట్లాడుతున్నావు కదా. దూరంగా ఉండి కనిపించట్లేదు, దగ్గర రానా? ఎప్పుడు ఇదే గోలా, వేరే పనేం లేదా? హలో హలో, ఇక్కడ ఐఏఎస్ అమ్మా, ఐఏఎస్. హా తెలుసులే, యువర్ ఆల్వేస్ స్మార్ట్ అని. కాదు, ఐ అండ్ స్వాతి. వచ్చేస్తున్నా. నువ్వు వస్తే నేను అరుస్తా. ఏది అరు చూస్తా. ఏంటిది? నేను అరుస్తా. ఏది అరు? నేను అరుస్తాను. వద్దు. అరువు. పిచ్చిరేసేమిట్రా? పారాగ్లైడింగ్ నువ్వు రాలేకపోయావా? పొద్దున్న లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడా ముసలోడు. ఇలా గోడలు దూకి రావడమేనా పద్ధతి? అమ్మాయిలు కనబడితే చాలు ఆంబోట్లా దూకేయడమే. ఇలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమాయకురాలని ఆడది ఇలా బతుకుతుందిరా? బయట ఉంటే భయం అని, ఇల్లంటే సేఫ్ అని ఇంట్లో పెడితే ఇంట్లో వదులు మింగేయని చూస్తారా మీరు? నీలాంటి ఊరిని ఊరికే వదలకూడదురా. ఊరి నడిపట్లో ఉరి తీయాలి. ఇలా చేస్తే ఆ గురుగారు ఇచ్చే బిల్డప్ కి నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది. అందులో కొత్తగా అవడానికే ఉంది. అంటే నా క్యారెక్టర్ బ్యాడా? అయితే నిజంగానే వస్తా. నేను నిజంగానే అరుస్తా. అది చూస్తా. హే, ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే ఓకేనా? నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా. ఇప్పుడు నీ కోసం నేను వస్తే వద్దంటావేంటి? స్వాతి, స్వాతి, ఏంటి ఇది? బయట ఉంటే ఎవడో కెలుపుతారని నిన్ను ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేస్తావా? నీ అవతారం చూసి అమాయకురాలు అనుకున్నాను కదే. పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిల కన్నా నిండు బట్టలు వేసుకున్న నువ్వే డేంజర్ లో ఉన్నావు. నీలాంటి వాళ్ళే కదే కనబడ్డ ప్రతి అబ్బాయికి జనాలిస్తూ వీడు ముసలోడు అవ్వకూడదే, వీడు ముసలోడు అవ్వకూడదే అని వాళ్ళ మాగతాలను మంట కల్పిస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి నేనేం చెప్పాను? మా ఇంటి పరివేం కావాలి? చెయ్యి. ఇంకా ఎంతసేపు ఊహలో ఉంటావురా? ఇలా చేస్తే ఇన్నోసెంట్ అయినా నీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది. అందుకే ఎవరం బ్యాడ్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు సైలెంట్ గా అక్కడే ఉండడం బెటర్. సరే, నువ్వు బుక్ చేయడం ఆపేసి రెస్ట్ తీసుకో. నెక్స్ట్ టైం చేయాలో నేను ప్లాన్ చేస్తా. ఓకే, గుడ్ నైట్, బాయ్. Come on,
3,000 లక్ష 3,000 లక్ష 3,000 లక్ష చి 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 మళ్ళీ జాక్పాట్ మిస్ అయింది 30,000 బొక్క. ఏంటండి మళ్ళీ ఓడిపోయారా? డబ్బులు పోయాయా? నేను ఎప్పుడైనా ఓడిపోయే మాసం డబ్బులు పెట్టానా? మనమే గెలిచాం. అబ్బా, అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా? నేను ఎప్పుడైనా మాట తప్పారా? ఈ ఎక్స్ట్రా ఖర్చు ఒకటి. ఖర్చు అంటే గుర్తొచ్చింది, మన బంటిగాడి స్కూల్ ఫీజు కట్టాలి. బంటిగాడు ఎక్కడ? పక్కింట్లో ఉన్నాడు. అది పక్కింటోళ్ళే కట్టమను. మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు? అదేనండి, మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు అని. మన పిల్లోడే పుట్టింది ఇంట్లోనేనా, పెరిగిందంతా ఆ కొంపలే కదా, ఆలే కట్టమను. మ్యాచ్ బొక్క మళ్ళీ ఫీజు బొక్క. పిల్లలు అన్నాక ఇరిగింటికి పొరుగింటికి వెళ్లకుండా ఉంటారా ఏంటి? వెళ్తారు. ఈయన ఎంటేసుకొని బయటకు వెళ్తే మీ పక్కింటి అబ్బాయా నన్ను అడుగుతున్నారు. సచ్చి చెడే మనం కంటే స్టాంపులు ఆలేసుకుంటున్నారు. ఆలే కట్టమను. అదేం లాజిక్ అండి? లాజిక్ కాదు, లా. 10 ఏళ్ళు కంటిన్యూస్ గా ఒకే ఇంట్లో అద్దెకుంటే ఆయన వాళ్ళ సొంతం అవుతుంది. నేను ఇల్లు రేట్లేదు కదా, జస్ట్ ఫీజు కట్టమంటున్నా. దట్స్ ఆల్సో ఏ ప్రాబ్లం. చేస్తున్నా ఈ నీగోతో. ఏమైందక్క? నా కర్మ, వీడు అర్థం పద్దలే నీగోతో నాకు నరకం చూపిస్తున్నాడు. ఏమే కాఫీ? తెస్తున్నా. ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి ఆయన మోహన్ కొట్టు. ఓకే. కొట్టమంటే నిజంగానే కొట్టావు, ఇచ్చిరా. తెలుసులే అక్క. బావా కాఫీ. దాని దెబ్బ నువ్వు తెచ్చావంటి? దానికి బాగా కండపట్టింది, వెళ్ళి కరిగించొస్తా. ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే, క్లోజ్ రూమ్ లో ఏమో. వేడికి తీసుకురా. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి, నువ్వు వెళ్ళి కూర్చో. ఏమే కాఫీ తీసుకురా. ఎవరు తెస్తే ఏంటి బావా? నీకు అర్థం కాదు, ఈగో ఇష్యూస్ అవి. ఒకరోజు ట్యూషన్ చెప్తాను. చెప్పు, లిప్స్టిక్ పెట్టావా? లిప్స్టిక్ లేదండి. నా బర్త్డేకి యానివర్సరీకి తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా? మరి మిగతా రోజులు చాప్స్టిక్ పెట్టమను. దాని పెదాలు పగిపోతే నేనేగా సఫర్ అయ్యేది. తుడుచుకో పెట్ల తోటి. ఓ ముద్దు లేదు ముచ్చలేదు, లిప్స్టిక్ మాత్రం పెడతాను. వెళ్ళి లోపలికి. ఇట్లా అయిపోయింది. బావా మీతో ఒక విషయం మాట్లాడాలి. బావే నా దేవుడు. టాటూ కావాలా? ప్లీజ్ బావా, చెప్పేది విను. చెప్పు. నాకు మొన్నొకడు బీచ్ లో తగిలాడు. నేను చెప్పలే వైజాగ్ కుర్రోళ్ళు యావరేజ్ ఫేస్ కూడా వదలరని? అదేంటి ఇప్పుడు? నేను ఆడికి నచ్చానంట. నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేశాడు. డెఫినెట్ గా ఓడిపోతాడు. ఇక్కడ ఎవడు రాలేడనేగా నిన్ను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ప్రాబ్లం ఇక్కడే బావా, వాడు వచ్చేస్తున్నాడు. అదంతా ఈజీ కాదు. మన కాలనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ అథెంటికేషన్ కావాలి, నా ఫోన్ కి ఓటీపీ రావాలి. ఛే, వాడు మన మేడ కాదు కదా, ప్రహరీ గోడ కూడా తాకలేడు. అయ్యో, వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు. ఎవడాడు? మన పక్కింటి సిద్ధు. అమ్మ సిద్ధుగా? అక్కడ తాతో స్లైడింగ్, ఇక్కడ దీంతో పారాగ్లైడింగ్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా పసిగట్టేశాను. నువ్వేం టెన్షన్ పడు. వాడు నిన్ను టచ్ చేసినా పట్టించుకోను కానీ వాడు ఈగోని టచ్ చేశాడు. సో నీకు వాడి వల్ల కాదు కదా, ఎవడి వల్ల ప్రాబ్లం రాదు, రానివ్వను.